హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్గా స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజైతే బోలెడన్ని పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలో అయితే చూసేసండి. చాలా కొన్ని అయితే ఇంపార్టెంట్ విషయాలు కూడా మీకు తెలుస్తాయని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడైతే ఇంకా మార్నింగే కెటల్లో అయితే వాటర్ పెట్టేశాను అనమాట. అది ఎందుకనేది చూస్తురు. ఇప్పుడైతే ఈ హెల్తీ డబ్బా వచ్చేసింది. మార్నింగే నేను ఆల్రెడీ వీడియోస్లో చాలాసార్లు చెప్పున్నాను. హెల్తీ డబ్బా దీంట్లో వచ్చేసి మనకి ఇలాగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా స్ప్రౌట్స్, లేదు ఉడకపెట్టినవి, ప్రోటీన్వి, ఇట్లా గుగ్గిళ్ళు, శనగలు అట్లాంటివి అనమాట. ఇంకా క్యారెట్, కీర అయితే కంపల్సరీ ఉంటుంది. తర్వాత ఫ్రూట్స్ ఒక 2 రకాలు, తర్వాత డేట్స్, తర్వాత ఒక లడ్డు అనమాట. అది కూడా ఉంటుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేస్తున్న, షార్ట్ వీడియోస్లో వాటిలో కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మరి మీ ఊర్లో కూడా ఉన్నాయా ఇలాంటి హెల్తీ డబ్బా? ఇక్కడైతే తిరుపతిలో నేను తెప్పించుకుంటున్నాను అనమాట. కావాలనుకుంటే మీరు షార్ట్ వీడియోలో చూడండి, లేదు ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి. తప్పకుండా కావాలనుకుంటే మీకు నేను అడిగారంటే కామెంట్స్లో నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే తిరుపతిలో ఉండే వాళ్ళు మాత్రమే. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇక్కడ కాఫీకి అయితే డికాషన్ వేసేసుకున్నాను. తర్వాత వాటర్ అనమాట. డికాషన్ దిగే లోపల మనము వాటర్ అయితే ఒక 1/2 లీటర్ తాగుతాను నేను ఖచ్చితంగా మార్నింగే. మరి 1 లీటర్ అంటే పూర్తిగా తాగలేము, అందుకనేసి ఒక 1/2 లీటర్ అయితే ఖచ్చితంగా తాగుతాను. ఇంకా ఆ తర్వాత చిన్నగా బ్రేక్ఫాస్ట్కి చట్నీలు అవన్నీ చేసి పెట్టేసి ఇదిగోండి ఇప్పుడైతే వచ్చి కూర్చున్నాను. టైం 10 అవుతుంది. 10 గంటలకి మనకి తిరుమల టికెట్స్ అనేది ఓపెన్ అవుతాయి. మొన్న జూలై 24th రోజు అనమాట ఈ వ్లాగ్. ఇది వచ్చేసి మనకి అక్టోబర్ నెలకి టికెట్స్ అనమాట. 300 రూపీస్ దర్శనం టికెట్స్ కోసం. నేనైతే ప్రతి నెల చేస్తుంటా. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారనమాట. మా ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, మా పిల్లల ఫ్రెండ్స్ కానివ్వండి, చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ప్రతి నెల వెళ్తారా, ప్రతి నెల ఎలా వెళ్తారు, మీకు ఎలా టికెట్స్ దొరుకుతున్నాయని. ఇదంతా నేను ఫుల్ వీడియో ఒకటి ఉందండి నా ఛానల్లో, తప్పకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడైతే నేను టీటీడీ యాప్లోకి వెళ్ళేసి ఓపెన్ చేశాను. మనకి ఎట్టి పరిస్థితిలో 10 గంటలు కరెక్ట్గా 10 అయితేనే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే యాప్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, కానీ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనకైతే అక్కడ 6 మినిట్స్ ఇచ్చారు. ఈ లోపల వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసిన తర్వాత మనకి టికెట్స్ అనేది అలాట్మెంట్ చూపిస్తుంది అనమాట. అక్టోబర్ నెలకి అవి మనకి ఏ డేట్ కావాలి అవి చూసుకొని స్లాట్స్ ఉంటాయి కదా, ఆ స్లాట్స్, ఆ టైమింగ్స్ కూడా ఉంటుంది అనమాట. ఏ స్లాట్ కావాలంటే అది తీసుకోవచ్చు. కానీ యాక్చువల్గా మనం నైట్ 9కి తీసుకున్న ఉదయం మధ్యాహ్నం అలా కూడా అలో చేస్తారు, పంపిస్తారు. కాబట్టి టికెట్స్ ఎక్కువ ఏది ఉన్నాయో అదైతే సెలెక్ట్ చేసుకుంటాను నేను. తర్వాత మన ఆధార్ కార్డ్ నెంబర్లు అవన్నీ ఇవ్వాలి, ఎంతమంది వెళ్తామో ఆధార్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత పేమెంట్ షెడ్యూల్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత మనకి డైరెక్ట్గా టికెట్ మనము మెయిల్కైనా పంపించుకోవచ్చు, లేదనుకుంటే అప్పుడే ప్రింటర్ ఉంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇక్కడైతే నాకు మొబైల్లో కూడా వచ్చేసింది చూసారా. యాప్లోకి వెళ్ళి చూస్తే మనకి టికెట్ ఇదంతా అలాట్మెంట్ అంతా వచ్చేసి ఉంటుంది. ఈ విధంగా అయితే చేసుకుంటాము. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంకొక పెద్ద వీడియో కూడా ఉంది చూడండి. అండ్ ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్ద టెన్షన్ తీరినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంక అప్పటి వరకు ఏ పని చేయను నేనైతే. ప్రతిసారి నెల ఆ రోజు మట్టుకు ప్రతిసారి చేసేటప్పుడు ఒకటే టెన్షన్, ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం చూసేలాగా ఉంటుంది అనమాట ఆ టెన్షన్. ఎందుకంటే ప్రతి నెల వెళ్ళాలి అని గట్టి సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఆ దేవుడి దయ వల్ల వెళ్ళగలుగుతున్నాము. అదేవిధంగా నేను కూడా కొంచెం అలర్ట్గానే ఉంటాను. మీరు కూడా వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెట్టండి, మీకు ఈజీగా అయిపోతాయి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దోశ వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మా వారు లేరు, వేరే పని మీద వేరే దగ్గర వెళ్ళున్నారు. ఇంకా కాబట్టి నేను పిల్లలే కాబట్టి నిదానంగా పనులు చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే 11 గంటలకు అనమాట. యాక్చువల్గా టికెట్స్ అన్నీ చేసేసి ఇంకా పిల్లలకి మా వారికి అంతా వాట్సాప్లో షేర్ చేసేసి ఇవన్నీ అయ్యేటప్పటికి నాకు 10:45 అలా అయింది. ఇంక ఇప్పుడైతే గుడ్డు దోశ వేస్తున్నాను అనమాట. మా రిషికి నేను చేసే గుడ్డు దోశ చాలా ఇష్టము. మా ఇంట్లో అందరు ఇష్టంగానే తింటారు. కాకపోతే లాస్య పెద్ద ఆమెకేమో అస్సలు ఎగ్ దోశ అస్సలు ఇష్టం ఉండదు, తినదు. కారం దోశ అయితే బాగా తింటుంది అనమాట. మరి మీలో ఎంతమందికి ఎగ్ దోశ ఇష్టము కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఈ కారం చేసుకోవాలి ఎగ్ దోశ కంపల్సరీగా. కొంతమంది మిరప్పొడి, ఉప్పు అవి చల్లుకుంటారు. అలా కన్నా కూడా ఈ కారం చట్నీ వేసుకుంటేనే ఎగ్ దోశకి చాలా బాగుంటుంది. నెల్లూరు స్టైల్ కారం ఎగ్ దోశ అనే చెప్పచ్చు. ఇది ఒక విధంగా నెల్లూరులో వాళ్ళు ఇలాగే వేస్తారనమాట. నెల్లూరులో బయట మనకి బండ్ల మీద దొరికే
ఎగ్ దోశ అవన్నీ కూడా ఇంచుమించుగా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. బట్ అయితే నేను 2 ఎగ్స్ వేస్తాను, కొంచెం బాగా ఫ్లఫీగా వస్తుంది కదా దోశ, అందుకని అనమాట. ఇదిగోండి చాలా బాగుంది, రిషిగాడు చాలా బాగుందని చెప్తున్నాడు. ఇంకా తర్వాత హెల్తీ డబ్బా, మా లాస్య వచ్చేసి ప్రతిరోజు ఇష్టంగా తింటుంది హెల్తీ డబ్బా. ఆమె ఇంచుమించుగా మధ్యాహ్నం వరకు కూడా ఏమీ తిందనమాట. ఆకలిస్తే ఈ హెల్తీ డబ్బానే తింటుంది. మ్యాక్సిమం తన కోసమనే ఇది తెప్పిస్తూ ఉంటాను నేను. ఇంకా అది అయిపోయిన తర్వాత లంచ్కి అయితే ఏదో చేసుకొని తిన్నాము, అదైతే నేను వీడియో షేర్ చేయలేదు. బట్ ఈరోజైతే ఒక వీడియో అయితే తీసుకున్నాను, శారీస్ వీడియోస్, లెనిన్ శారీస్ ఉంటే అదైతే వీడియో షేర్ చేశాను. అది ఆల్రెడీ వీడియో పెట్టేస్తున్నాను, చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి. నా శారీస్ మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. నచ్చితే తప్పకుండా మీరు తీసుకోండి. మీరు వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నాను, దాంట్లో పెట్టారంటే నేను చెప్తాను. ఒకవేళ మీకు రేట్స్ ఏమైనా తగ్గించాలి అని అనుకుంటే కూడా నన్ను అడిగి, ఒకవేళ మీరు కామెంట్స్లో కానివ్వండి వాట్సాప్లో కానీ పెట్టినా కూడా లెస్ చేయడానికి ప్రైస్ అయితే చూస్తాను డెఫినెట్గా. ఎందుకంటే నాకు మెయిన్ సబ్స్క్రైబర్స్ కావాలి, మెయిన్గా కస్టమర్స్ని కూడా కావాలి కాబట్టి. తర్వాత వచ్చేసి నేను లైవ్ చేశానండి, ఫస్ట్ టైం లైవ్ చేశాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు నేను లైవ్ ఎప్పుడు చేయలేదు, కొంచెం భయపడుతూ ఉన్నాను ఎలా ఉంటుందో ఏంటో అని. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను మాట్లాడింది చాలా తక్కువ మందితో మాట్లాడాను, కానీ ఆ మాట్లాడిన కొంతమందితోనే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా ముందు ముందు కూడా ఈ శారీస్ బిజినెస్ ఉంది కాబట్టి శారీస్ చూపించడానికి, ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్తో అయినా కూడా మాట్లాడామన్న తృప్తి కోసమైనా లైవ్ అయితే చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇంకా చాలా సంతోషం అనిపించింది నాకు, అసలు నా సంతోషం పట్టలేకపోయాను, అంత ఆనందంగా ఉంది లైవ్ మాట్లాడిన తర్వాత. ఇంకా తర్వాత నైట్కి డిన్నర్కి వచ్చేసి నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉందన్నమాట ఇంట్లో, అది కట్ చేసి పెట్టేశాను. డ్రాగన్ ఫ్రూట్ అండి ఇంతకుముందు అయితే చాలా తక్కువగా దొరికేది. అది డ్రాగన్ ఫ్రూట్ తినడం అంటే అదొక పెద్ద చాలా రిచ్గా ఫీల్ అయ్యే వాళ్ళము, కానీ ఇప్పుడైతే బాగా దొరుకుతుంది, పైగా అన్ని దగ్గరలా దొరుకుతుంది. తిరుపతిలో అయితే బాగా రోడ్ల మీద బండ్ల మీద బాగా అమ్ముతున్నారు. మరి మీ ఊర్లో ఉన్నాయా డ్రాగన్ ఫ్రూట్, ఆ విధంగా అమ్ముతున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా తర్వాత దానిమ్మకాయలు కూడా ఉన్నాయి, దానిమ్మ గింజలు కూడా ఒలిచేసాను. నేనైతే ఇలా ఒలుస్తాను అనమాట. ఫస్ట్ పైన కొంచెం తీసేసి ఇట్లా 4 ఘాట్లలాగా పెట్టి ఇట్లా ఓపెన్ చేస్తాను, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు గింజలు కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. ఏమైనా కానీ దానిమ్మ గింజలు ఒలచడం అంటే కొంచెం టైం ప్రాసెసే, కొంచెం నిదానంగా చేయాల్సిన పని, గబగబా తీసుకొని తినేసేదానికి కుదరదు. ఈ లోపల లాస్య వచ్చేసి బయటకు వెళ్ళి వచ్చిందనమాట. వస్తూ ఇన్స్టెంట్ పాస్తా ఇవి తీసుకొచ్చింది, చీజీ క్రీమీ అని చెప్పనేసి. ఇది వచ్చేసి ఒక ప్యాకెట్ 30 రూపీస్ ఉందండి దీనిపైన రేటు. ఇది ట్రై చేస్తూ ఉందన్నమాట. లాస్య ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటుంది ఇంట్లో, కొత్త ప్రయోగాలన్నీ ట్రై చేసి మా మీద చూపిస్తూ ఉంటుంది. కానీ బాగానే చేస్తుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ట్రెడిషనల్ వంటలు కాకుండా కొంచెం మోడర్న్గా ఉంటాయి అన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ఆలోచించి చేస్తూ ఉంటుంది వంటలను కూడా. ఇప్పుడైతే ఇది మనం ఇన్స్టెంట్ అండి, మన మ్యాగీ లాగే అనమాట. యాక్చువల్గా ఒక పౌడర్ ప్యాకెట్ కూడా ఇచ్చేసారు, మ్యాగీ ప్యాకెట్కి ఇచ్చినట్లే. ఇదిగోండి ఇది అయితే పాస్తా. వాటర్ పెట్టేసి వాటర్ తెల్లిన తర్వాత ఇవన్నీ మనం ఇన్స్టెంట్ సేమ్ మ్యాగీ ఎలా చేస్తామో అలాగే చేస్తారు. దీనికి ఇదిగోండి సాస్ ప్యాకెట్ కూడా ఇచ్చేసి ఉన్నారు. అవన్నీ మిక్స్ చేయటమే అనమాట. బట్ అయితే నేను ఎలా చేసింది ఏంటనేది చూడలేదు. మరి లాస్య చేసినప్పుడు తను వీడియో తీసిందో ఏమో, తీసుంటే ఆమె ఛానల్లో ఖచ్చితంగా పెడుతుంది, అప్పుడు నేను పోస్ట్ చేస్తాను మీకు. కమ్యూనిటీ ట్యాబ్లోనో ఎక్కడైనా పెడతాను చూడండి. మొత్తానికి పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో మష్రూమ్ కూడా వేసిందనమాట ఎక్స్ట్రాగా, ఇంకా ఏవో కూడా వేస్తూ ఉన్నింది. మరి నేను చూడలేదు, కొంచెం టయర్డ్ అయిపోయాను అప్పటికే. ఇంకా తీసుకొచ్చి ఇచ్చిందనమాట. చాలా బాగుండింది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కానీ నాకు మ్యాగీ పాస్తా ఇట్లాంటివి కొంచెం అంతగా ఇష్టం ఉండదు ఎందుకనో మరి. తెచ్చి ఇచ్చింది కానీ నేను దాంట్లో సగం కూడా తినలేకపోయాను. ఒక 2-3 స్పూన్లు టేస్ట్ చేసి ఇంకా పక్కన పెట్టేశాను. పిల్లలే తిన్నారు. ఎందుకోనండి నాకు అంత ఇష్టం ఉండదు మరి మ్యాగీ అన్న పాస్తా అన్న ఇట్లాంటి కొన్ని అన్నమాట. మరి మీకు ఇష్టమా పాస్తా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా తర్వాత నేనైతే ఈ దానిమ్మ గింజలు తర్వాత మన డ్రాగన్ ఫ్రూట్ అవి తిని
హ్యాపీగా ఎంజాయ్ చేశాను. తర్వాత ఈ లోపల ఇవి మా చిన్నది వచ్చేసి ఈ ఫేస్ ప్యాక్లు ఏదో వేస్తానని చెప్పని తీసుకొచ్చింది. యాక్చువల్గా మా వారు లేరు కదా, చెప్పాను కదా ఇంతకుముందే, ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఇంకా ఆడవాళ్ళ రాజ్యం ఇలా ఉంటుందన్నమాట. ఏవేవో మాకు ఇష్టం వచ్చిన పనులన్నీ చేసుకుంటూ కూర్చున్నాము. ఇది వచ్చేసి జూడియోలో ఈ మధ్య లాస్యా రిషి ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారనమాట ఫేస్ ప్యాక్లు. ఇది వచ్చేసి 49 రూపీస్ ఉందండి. ఇవి బాగుంటాయంట. నాకైతే అసలు ఫేస్ మీద ఏవో చేయాలని ప్రయోగాలు కానీ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. మాకు చిన్నప్పటి నుంచి అంతే అండి. అదేంటో అస్సలు బ్యూటీ మీద కాన్షియస్ చాలా చాలా నిల్ అని చెప్పచ్చు. అసలు ఏదైనా ఒక క్రీము పూసుకోవడం కూడా అలవాట్లేదనమాట. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కొంచెం పౌడర్ కూడా ఎప్పుడైనా బయటకు వెళ్తున్నామంటే మొహానికి పౌడర్ ఒకటే వేసుకుంటాను. మరి నా అలాగ ఉండే వాళ్ళు ఉన్నారా అలాంటి వాళ్ళు. ఇంకా తర్వాత మరి రిషిగాడు ఇదిగోండి ఫేస్ ప్యాక్లు వేసేసి ఇవి వేసి నన్ను కొమ్మకు పడుకోమా, కళ్ళు మూసుకొని గొమ్మగా రెస్ట్ తీసుకో, కళ్ళు తెరిచి ఉండవాకని చెప్పింది. కొంచెం డ్రై అయిన తర్వాత మనకి ఈ కవర్లోనే సీరం లాంటిది ఉంటుంది అనమాట, దాంతో మసాజ్ లాగా చేయాలంట. ఇది నిజంగానే బాగుందండి. వేసుకున్న కొంతసేపటికైతే చాలా ఫ్రెష్గా హ్యాపీగా ఏదో చల్లగా చాలా బాగా అనిపించింది. మరి మీరు కూడా ట్రై చేయండి దొరికితే. తర్వాత ఫేస్ వాష్ అయితే చేయకూడదు. ఇంకా తర్వాత పోతే అక్క బర్త్డే అనమాట. ఆ రోజు నైట్ 12 వరకు మేల్కొని ఉండి విషెస్ చెప్పాము. యాక్చువల్గా నేను వీడియో తీద్దాం అనుకున్నాం. మేము ఫ్యామిలీ గ్రూప్ మొత్తము వీడియో కాల్ చేసి ఎవరి బర్త్డే అయినా, ఫ్యామిలీలో ఎవరి బర్త్డే అయినా అందరికీ విష్ చేస్తామన్నమాట. వీడియో కాల్లో అందరం కలిసి విష్ చేస్తాం. ఆ విధంగా చేశాము. కానీ ఆ ఎగ్జైట్మెంట్లో నేను వీడియో తీయడం మర్చిపోయాను. అందుకనేసి ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అక్కకి హ్యాపీ బర్త్డే. ఇదనమాట ఈ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు